రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున కుంభవృష్టిగా వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి ఎండవేడితో వాతావరణం వేసవి కాలాన్ని తలపించగా తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో రాజమహేంద్రవరం నగరంతో సహా రూరల్లోని పలు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ ముంపు నీటితో నిండిపోయాయి. కంబల చెరువు వంటి ప్రాంతాల్లో బురద చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూరల్ హుకుంపేట గ్రామంలోని అనేక వీధులు మోకాలి లోతు నీటితో నిండిపోయాయి. రోడ్డు ముంపునకు గురికావడంతో హుకుంపేట జంక్షన్ వాహన రాకపోకలు జరగకుండా బ్యారికేడ్స్తో మూసివేశారు. బుధవారం ఉదయం మళ్లీ ఎండకాయడం విశేషం. తాను రాసి వివిధ పత్రికలలో ప్రచురితమైన 17 కథలను అనురాగ మాటలే ఉండని పేరుతో రచయిత జాలా నటరాజు రూపొందించిన కథా సంపుటిని మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం పేపర్ మిల్ వద్ద కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటరాజు కథలు జీవన విలువలకు ప్రతిబింబాలుగా ఉన్నాయని కితాబునిచ్చారు. కళాగౌతమి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బివిఎస్ మూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ జాలా నటరాజు కథల్లో హిందుత్వం ఉందని, అందువల్లే అవి మానవీయ విలువలకు అద్దం పట్టాయని తెలిపారు. విమర్శకులు నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ అర్ధనారీశ్వరానికి ప్రతీక అయిన శివునిలో పార్వతీదేవి ఉన్నట్లు రచయిత నటరాజు రాసిన కథల్లో మహిళా ఔన్నత్యం ఉందని ప్రశంసించారు. కథా రచయిత జాలా నటరాజు మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మనుషుల నడవడికే తన కథా వస్తువులకు మూలంగా మలుచుకున్నానన్నారు. నటరాజు జెమిమా రూత్ దంపతులకు విద్యావేత్త కాంగ్రెస్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ పిబివి సంజీవరావు, బిహెచ్వి రమాదేవి, వీటీ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఏరుసు పాండురంగారావు, బేజార్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన అప్పల అభిషేక్ వన్యప్రాణి ఫోటోగ్రఫీలో తనదైన ముద్ర వేశారు. అంతర్జాతీయ టైగర్స్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ రాజమహేంద్రవరం యువకుడు తాను తీసిన ఛాయాచిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి అభిషేక్ తీసిన చిత్రాలు పరిశీలించి ఫోటోల గురించిన వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అరుదైన ఫోటోలు తీసిన అభిషేక్ను అభినందించారు. అలాగే ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన కూడా అభిషేక్ను ప్రశంసించారు. ప్రైవేట్ సంస్థలో పనిచేసే అభిషేక్కు వన్యప్రాణుల ఫోటోలు తీయడం హాబీగా పెట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల్లోని అభయారణ్యాల్లో ఫోటోలు తీయడం తన హాబీ అని అభిషేక్ వెల్లడించారు. అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఆసుపత్రి సేవలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి సందర్శించి వైద్య సహాయం పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా 29వ వార్డుకు చెందిన గణేష్ శివదుర్గ అనే బాలిక మెదడువాపు ఇబ్బందితో బాధపడుతున్న విషయాన్ని గుర్తించి ఆమెకు పెన్షన్ను 6,000 రూపాయలకు మించి పెంచేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందించి వారి ఆరోగ్యం మెరుగుపడేలా వైద్య సేవలు అందించాలని జేజీహెచ్ వైద్యులకు శ్రీనివాస్ సూచించారు. స్థానిక నాయకులు కాశీ నవీన్, సి రాజు, బండారు శ్రీనివాసరావు, వైద్యులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో నగరానికి చెందిన మరో బ్యాంకు ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందడి మొదలైంది. ఆగస్టు 25న బ్యాంకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. ఆగస్టు 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. బ్యాంకు నియమాలను అనుసరించి జూన్ 8వ తేదీ నాటికి అంతకుముందు బ్యాంకు సభ్యులుగా ఉన్నవారు ఓటు వేయటకు అర్హులు అని తెలిపారు. ఆగస్టు 9న ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. ఆగస్టు 16 ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 17న నామినేషన్లు స్క్రూటినీ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, ఆగస్టు 18న ఉదయం 11 నుంచి 5 వరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటన, అదే రోజున గుర్తుల కేటాయింపు, ఏకగ్రీవమైన అభ్యర్థుల వివరాలు ప్రకటన జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఆగస్టు 25న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, ఆగస్టు 26న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు ప్రకటన, ఆగస్టు 27 ఉదయం 8 నుంచి ఖాళీగా ఉన్న కోఆప్షన్ సభ్యులు భర్తీ ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కాగా ఆర్యాపురం బ్యాంకు కూటమి కైవసం కాగా ఈ బ్యాంకు ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ బ్యాంకు పాలకవర్గం వైసీపీ వామపక్ష అనుకూల ప్రతినిధుల చేతుల్లో ఉంది. దివంగత ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన రాజ్కుమార్ తనయుడు జయకుమార్ జాంపేట బ్యాంక్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దేవాంగ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ బ్యాంకుపై పట్టు కలిగి ఉన్నారు. ఆర్యాపురం బ్యాంకు విజయం స్ఫూర్తితో జాంపేట బ్యాంకులో పాగా వేయాలని కూటమి నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని వంచించి యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుణ్ణి రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అంబికానగర్లో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఒక 29 సంవత్సరాల దళిత యువతి మరియు సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన షేక్ నాగూర్ బాబు అనే అబ్బాయి 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత వారి విషయం అమ్మాయి తండ్రికి తెలిసి అబ్బాయి తండ్రితో మాట్లాడగా 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేస్తామని చెప్పారు. ఆ యువతిని పెళ్లి అని మభ్యపెట్టి ఆమెతో అనేక రకాల లోన్లు పెట్టించి ఆమె వద్ద నుండి గూగుల్ పే, ఫోన్ పే మరియు ఇతర రకాలుగా మొత్తంగా 11,97,417 రూపాయల డబ్బును తీసుకుని నాగూర్ బాబు ముఖం చాటేశాడు. దీనికి తోడు ఆమెను అనుమానించి మానసికంగా వేధించాడు. తీవ్ర వేదనకు గురైన ఆమె సోమవారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉన్న సమయంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. పురుగు మందు త్రాగిన ఆమెను చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మంగళవారం రాత్రి మృతి చెందింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ లో లేఖ లభించింది. ఈ కేసును సీరియస్ గా పరిగణించిన డీఎస్పీ డి నరసింహకిషోర్, సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికా ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించారు. ఆయన ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ వి శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ రాజశేఖర్, కానిస్టేబుల్స్ కె ప్రదీప్ కుమార్, ఎస్ వీరబాబు, ఎస్కే ఖరీం బాషాలు కేసు దర్యాప్తు చేసి షేక్ నాగూర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళలు, బాలికల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల రక్షణ కొరకు సెల్ నెంబర్ 9490760794 ద్వారా 24/7 తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఎస్పీ వెల్లడించారు. ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర, రాజమండ్రి ఫోటో ఆర్ట్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో కడియంలోని పచ్చని పల్లా వెంకన్న నర్సరీలో సోమవారం ఫోటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహించారు. సుమారు 60 మంది ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు నర్సరీలోని ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య మోడల్స్తో వివిధ కోణాల్లో ఫోటోలు తీయడంలో అధునాతన తర్ఫీదు ఇచ్చారు. ఫోటోగ్రఫీలో వస్తున్న ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పోర్ట్రేట్ టెక్నిక్స్, కాంపోజిషన్, ఎక్స్ మెటీరియల్ ఫోటోగ్రఫీ, మోడల్ షూట్ అంశాలపై సాగిన ఈ వర్క్షాప్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర అధ్యక్షుడు ముసిని వెంకటేశ్వరరావు, సెక్రటరీ జి రామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి కె సుధాకర్ రెడ్డి, ఫోటో ఆర్ట్స్ క్లబ్ కార్యదర్శి టి వీరభద్రరావు, కడియం ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ యూనియన్ అధ్యక్షుడు బి మల్లికార్జున్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎం లక్ష్మీనారాయణ చౌదరి, కె సుబ్రహ్మణ్యం, నర్సరీ నిర్వాహకులు పల్లా వీర వెంకట సత్యనారాయణమూర్తి, పల్లా సుబ్రహ్మణ్యం, పల్లా గణపతి, పల్లా వెంకటేష్, పల్లా వినయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.